ఆండ్రాయిడ్ ఫీచర్స్తో పోలిస్తే ఐఫోన్ ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయి, అది అందరికీ తెలుసు. ఐఫోన్ కాస్ట్లీ కూడా, అయినా ఐఫోనే కొనాలని అందరూ ఎందుకు అనుకుంటున్నారు? సో ఐఫోన్ 16 Pro Max 1,44,900, 16 Pro 1,19,900. ఓకే, పూరు రిచ్ సంబంధం లేకుండా కొంటున్నారు. సో 2023లో 7 to 8 మిలియన్ కొన్నారు. సో అప్రాక్సిమేట్గా 24లో 8 to 9 మిలియన్ వెళ్తుంది అని అంటున్నారు. కాస్ట్ ఎంతైనా సరే కొనాలి అని అనుకుంటున్నారు. ఎంత క్రేజో వెరీ క్విక్గా ఈ వీడియోస్ చూడండి, ఆ తర్వాత రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. This phone right here, how much time did you spend waiting on this phone? Almost 8 hours. Almost 8 hours. Almost 8 hours. And which products did you get and how much did it cost you? Please tell me. I take the 16 Pro, like 2 phones, and it costs almost 1,20,000 per phone. Let's speak to some people. Sir, आप लोग कितनी देर से वेट कर रहे हैं? हम लोग 5 बजे से सवेरे 5 मिलेगा आप लोगों को? उम्मीद है, अभी देखते हैं. You think you'll be able to get it? Yeah, absolutely. Then we'll not leave without. By 3 p.m. I will get. You'll get it. Yeah. Well, सर हम यहाँ सुबह 6-6:30 बजे से खड़े हैं और 8:20 पे हमें ये फ़ोन मिला है. मैं 21 आवर्स से लाइन में खड़ा हूँ. मैं कल 11 o'clock को शोरूम ओपन हुआ था, तब से आया हुआ हूँ, इधर ही हूँ. और उसके बाद अभी मैं फर्स्ट एंटर हूँगा शोरूम. ఇన్కమ్స్ రైజ్ అవుతున్నాయండి. వన్ ఆఫ్ ద సర్వే ప్రకారం ఏంటంటే తలసరి ఆదాయము 2023లో 20,000 ఉంటే 24కి అది 34,000కి వచ్చేసింది. సో ఇప్పుడు యూత్ ఏమనుకుంటున్నారంటే 4 నెలలు సాలరీ పెట్టేస్తే మనకు ఫోన్ వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు. బట్ ఐఫోనే ఎందుకు కొనాలి, వేరే ఎందుకు కొనకూడదు? ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇప్పుడు మనము ఇన్యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడదాం. ఇన్యాక్సెసిబిలిటీ, మనకి ఏదైనా ఈజీగా వచ్చిందనుకోండి దానిపైన ఇంట్రెస్ట్ పెద్దగా చూపమన్నమాట. ఒక సెంట్ బాటిల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. లెట్స్ ఏ సెంట్ ఒకటి 50 రూపీస్కి ఉంది, ఇంకోటి 500 రూపీస్కి ఉంది. సేమ్ సెంట్, దీంట్లోనూ సేమ్ సెంటే. బట్ జనాలు ఏది ఎక్కువ కొంటారు? 500 రూపీస్దే కొంటారు, ఎందుకంటే అది ప్రీమియము, దాంట్లో ఏదో ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అదే ఎక్కువగా కొంటుంటారు. సో ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ కూడా అలానే. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా ప్రీమియం ఉన్నాయి. సామ్సంగ్, ఒప్పో ఇవన్నీ తీసుకుంటే సామ్సంగ్ లోయెస్ట్ ఉన్నాయి, హైయెస్ట్ ఉన్నాయి. లోయెస్ట్ 7,000, అరౌండ్ 7,000 లో ఉంది. హైయెస్ట్ ఏంటి అరౌండ్ 2 lakhs లో కూడా ఉంది. ఒప్పో కూడా అలానే. ఒప్పోలో ఒకటి లోయెస్ట్ అరౌండ్ 3,000 లో ఉంది, హైయెస్ట్ 1,59,000 లో ఉంది. సో బట్ ఏం ఫీలింగ్ ఏంటంటే అవి రెండు దొరుకుతున్నాయి కదా, అది ప్రీమియం కాదు కదా. బట్ ఐఫోన్ ఏంటి ప్రీమియం. సో ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది, ఇది ప్రీమియం కాబట్టి నాకు జాబ్ వస్తే ఐఫోన్ కొనాలి, నాకు బోనస్ వస్తే ఐఫోన్ కొనాలి. ఈ మధ్య ఈవెన్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ఐఫోన్ కొనిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎకో సిస్టమ్ గురించి మాట్లాడదాం. iOS లో ఐఫోన్ కాకుండా మనకి మ్యాక్బుక్ ఉంది, ఎయిర్పాడ్ ఉంది, ఐపాడ్ ఉంది, నెక్స్ట్ వాచ్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ సింక్స్ వెల్ విత్ ఐఫోన్ అన్నమాట. బట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపాడ్లో ఏదైనా డౌన్లోడ్ చేశాను ఆర్ ఏదైనా రికార్డ్ చేశాను, వాట్ ఎవర్, నేను ఆండ్రాయిడ్ ఫోన్లోకి తీసుకోవాలంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. బట్ ఐఫోన్లోకి అయితే ఈజీగా తీసుకోవచ్చు. నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, నాకు ఈసీజీ రిలేటెడ్ ఒక డివైస్ కొనాలి అని అన్నాను అనమాట. మా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే యాపిల్ వాచ్ కొను, దాంట్లో ఈసీజీ వస్తుంది, చాలా ఫీచర్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి, అది ఇది అన్నాడు అనమాట. బట్ నేను అది ఒకటే కొంటే సరిపోదు అనమాట, కంపల్సరీ దానికి నేను ఐఫోన్ కూడా కొనాలి. సో నాకేంటంటే ఐఫోన్ కొనాలని లేదు, నాకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ ప్రీమియం ఫోన్ ఉంది కాబట్టి నాకు కొనాలని లేదు. సో ఇవన్నీ ఉండేదాని వల్ల, ఈ ఎకో సిస్టమ్ వల్ల ఐఫోన్ కొనేస్తే పోలాని చాలా మంది దానికి కొని అడిక్ట్ అయిపోతున్నారు. ఆండ్రాయిడ్ కంపెనీస్కి అవుట్ ఆఫ్ ఐడియాస్ అయిపోయాయి అనమాట. ఆండ్రాయిడ్ అనేది ఒక కంపెనీ కాదు కాబట్టి చాలా కంపెనీస్, కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఏం చేశారు అంటే వాళ్ళు ముందే ఫీచర్స్ ఎక్కువ ఇచ్చేశారు. డ్యూయల్ కెమెరా అని, 4 కెమెరాస్ అని, ఓకే ఫ్లిప్ అని, రకరకాల ఫీచర్స్ ఇచ్చేసారు అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళకి అవుట్ ఆఫ్ ఐడియాస్ అయిపోయాయి. బట్ యాపిల్ అలా చేయలేదు, ప్రీమియం కస్టమర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేసి వాళ్ళకి తెలుసు. సో అందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హౌస్ ఉంది, ఆ చిన్న హౌస్ కి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసాం ముందే, చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. అదే ఒక పెద్ద హౌస్ ఉండి ఫెసిలిటీస్ మళ్ళిస్తే అది చూసేదానికి బాగుంటుంది. అలానే ఐఫోన్ కూడా అనమాట. వాళ్ళకి ముందు స్మాల్ సైజ్ స్క్రీన్ ఉండేటివి ఐఫోన్లో,
సో వాళ్ళన్ని ఫీచర్స్ అప్పుడే ఇవ్వలేదు. కొద్ది రోజుల తర్వాత సైజ్ ని బిగ్గర్ చేశారనమాట, న్యూ వెర్షన్స్ లో అన్ని చేసి దాని తర్వాత ఒక్కొక్కటి ఫీచర్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ఫీచర్స్ అయిపోలేదు. ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది, దీంట్లో ఇప్పుడు కొత్త ఫీచర్ వస్తుంది అనే ఫీలింగ్ కల్పిస్తున్నారు. లాయల్టీ, ఇప్పుడు యాపిల్ ఫోన్లో ఏమైనా ఇష్యూ వచ్చిందంటే సర్టిఫైడ్ యాపిల్ స్టోర్లోనే మనకి అది రిపేర్ చేసిస్తారనమాట. నెక్స్ట్, యాక్సెసరీస్ అన్నీ యాపిల్ రిలేటెడే ఉండాలి, వేరే వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ చేయాలంటే మనకి కంపల్సరీ ఆ ఛార్జరు యాపిల్ రిలేటెడే ఉండాలి. అలా ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ అనమాట, బయటవేమీ వర్క్ అవు. సో ఇది బయట వాళ్ళకి ఎలా ఉంటుంది, కొద్ది ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. నేను ఎందుకు అలా చేయకూడదు, ఇది ఎందుకు వేరే దానికి వర్క్ కాదు, ఆండ్రాయిడ్ అయితే ఏదైనా వర్క్ అవుతుంది కదా అని ఫీలింగ్ ఉంటుంది. బట్ యాపిల్ ప్రీమియం కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ఇదే కరెక్ట్ కదా, యాపిల్ రిలేటెడ్ ఏదైనా వస్తే యాపిల్ స్టోర్కి వెళ్ళాలి కదా, స్మాల్ స్టోర్స్ అన్నిటికి ఎందుకు వెళ్ళాలి అనే మైండ్ సెట్ డెవలప్ చేసేసారు వాళ్ళు ఫస్ట్ నుంచి. ఇప్పుడు మనము ఫ్రీ గురించి మాట్లాడదాం. ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పుడన్నా కొన్నాం అనుకోండి, చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తుంటారు, ఇయర్ బడ్స్ ఏవో ఒకటి ఫ్రీగా ఇస్తుంటారు అనమాట. ఈవెన్ దో అది కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు అది ఫ్రీగా వస్తుంది కాబట్టి అది పెద్ద వాల్యూ కాదేమో, అది అంతేనేమో, వాళ్ళకి తక్కువ పడిందేమో, ఈ విధంగా మనం అనుకుంటుంటాం అనమాట. బట్ ఐఫోన్ ఏది ఫ్రీగా ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ దగ్గర ఐఫోన్ ఉంది. ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ వినాలన్నా, ఆఫీస్ కాల్స్ ఏదైనా అటెండ్ అవ్వాలన్నా ఇయర్ బడ్స్ ఏం పనిచేయవు, కంపల్సరీ 8 పార్ట్స్ కొనాల్సిందే, అది ఎంత కాస్ట్ అయినా కొనాల్సిందే. ఈ విధంగా కూడా వాళ్ళు బిజినెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ రీజన్స్ అన్ని రిలవెంట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇవి కాకుండా ఏమైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.